ఎవరి కోసం వచ్చావురా? అమృత అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారని ఎవరో ఫోన్ చేస్తే వచ్చాను. ఆ ఫోన్ చేసింది నేనే. అమృత తల్లిదండ్రుల కోసం నేనే పేపర్లో ప్రకటన ఇచ్చాను. వికాస్, నువ్వే పని చేసావా? అవును, నేనే. ఏంట్రా నువ్వు వాయిస్ మార్చి బాగానే మాట్లాడావే? అంటే మీ ఇద్దరు పేపర్ ప్రకటన చూశారు, సో భయం వేసి మీ అంతటికి మీరే రాజీకి వచ్చారనమాట. సరే, అమృత నాన్నెక్కడా చూపించు, నేను మాట్లాడతాను. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నువ్వు నన్ను కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? సాగర్, ప్లీజ్ సాగర్, సాగర్ వదలండి సాగర్. వికాస్ వదలు, ప్లీజ్ సాగర్. సాగర్, వికాస్ నువ్వైనా వదులు. వికాస్, సాగర్, వికాస్ నా మాట వినండి. వదులు సాగర్, నువ్వైనా వదులు వికాస్. సాగర్, ప్లీజ్ సాగర్ నా మాట వినండి. అయ్యో, ఇక్కడ ఎవరు లేరే. సాగర్, వికాస్ వదులు. సాగర్, వికాస్ నువ్వైనా వదులు. సాగర్, నువ్వు వదిలిపోతే నేను చచ్చిన తొట్టే. వికాస్ ప్లీజ్, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు దండం పెడతాను. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? ఆడండి, మీకు టైం దగ్గరకొచ్చింది. రేయ్ సాగర్, దీనికోసం నా మీద చేసుకుంటావు కదా? నువ్వు చేసిన పనికి నేను చంపినా పాపం లేదురా. అమృత ఫోటో పేపర్లో వేయించి క్షమించడం తప్పు చేసావురా నువ్వు. ఆ పేపర్ ప్రకటన ఎన్ని అపార్థాలకు దారి తీసిందో నీకు తెలుసా? సాగర్, మాట్లాడింది చాలు. వికాస్ నువ్వు ఇక వెళ్ళు. అది కాదు అమృత, పేపర్లో ప్రకటన ఇచ్చి జీవితాంతం మర్చిపోలేనంత అపార్థాన్ని మీ మధ్య మళ్ళీ క్రియేట్ చేశాడు. నువ్వు ఇప్పటికే ఉన్న అపార్థాలతో రోజు నరకం అనిపిస్తున్నావు. ఇలాంటి పని చేయడానికి వాడికి మనసు ఎలా వచ్చింది? ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తాయో వాడు ఆలోచించడా? అవునరా, ఇలాంటి సమస్యలు రాకూడదని ఆలోచించే ఆ రోజు అడ్రస్ అడిగాను. ఆ రోజే ఇచ్చుంటే ఇంత గొడవ అయ్యేదే కాదు. నీకు దీని బాబు ఎలా ఉంటాడో తెలుసు, ఎక్కడుంటాడో తెలుసు, అయినా చెప్పవు. అందుకే ఇలా చేశాను. ఇప్పటికైనా మీరు చెప్పకపోతే ఇలాంటివి 100 చేస్తాను. సాగర్, ఏంట్రా నువ్వేమో పొడి చేసేవాళ్ళ మీదకు రావడం, అదేమో వద్దని ఆపడం. ఏం చేస్తావురా నువ్వు? వికాస్ ఎందుకు ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు? అసలు వీడికంటే నీ గొడవ ఎక్కువైపోయిందంటే, అంటే అలా అరిస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? వికాస్, హద్దు మీరి మాట్లాడుకో. నువ్వు నన్ను టార్చర్ పెట్టడం కాదు, నేను ఒక్క క్షణం తలుచుకుంటే నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం జైల్లో ఉంటారు. రేణుకు డాడీ దగ్గరికి వెళ్ళి నీ కిడ్నాప్ విషయం మొత్తం చెప్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. రేణుకు నా మాట నమ్మకపోయినా వాళ్ళ డాడీ నమ్ముతారు. పోలీసులు వచ్చి నిన్ను లాక్కెళ్తారు. అయినా ఇన్ని రోజులు నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వకుండా నాకు షెల్టర్ ఇచ్చారనే కృతజ్ఞతతో మీ అవుట్ హౌస్లో అనుకోగా ఉంటున్నాను. రేణుకుతో నీ పెళ్లికి నేను ఎప్పుడు అడ్డురానని నీకు చాలాసార్లు చెప్పాను. తాతయ్య మీద గౌరవంతో నా వల్ల మీ ఇంట్లో గొడవలు రాకూడదని నేను మౌనంగా ఉంటున్నాను. నా మౌనాన్ని నా అనుకోని నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నువ్వు ఇలా ఆడుకోవడం చాలా తప్పు వికాస్. మా అమ్మా నాన్నని నేను ఇప్పుడే కలుసుకునే పరిస్థితిలో లేనని నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు వికాస్?
ప్లీజ్ వికాస్, ఆ అవుట్ హౌస్ నుంచి నాకు నేనుగా ఏదో ఒక రోజు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నేను అక్కడ శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. కన్నీళ్లు పెట్టుకొని కథలు చెప్తే వింటాననుకుంటున్నావా? ఆ రోజు తాతయ్యతో కొట్టించావు, ఈ రోజు సాగర్ గారితో కొట్టించావు. నిన్ను వదలను. మీ అమ్మ బాబు ఎక్కడున్నారో వెతికి పట్టుకుంటాను. టోటల్ మీ ఫ్యామిలీని సిటీ వదిలి పారిపోయేలా చేస్తాను. గుర్తుపెట్టుకో. సాగర్, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? అమృత, ఇది నీకు కొత్త ఏం కాదు. ఒక అమ్మాయి తన జీవితంలో ఎన్ని కష్టాలు పడకూడదో అన్ని కష్టాలు పడ్డావు. ఈ అపార్థాల వల్ల కొత్తగా వచ్చిన నష్టమేం లేదు. ఈ ఫోన్ నెంబర్ ద్వారా ఇంకెవరైనా ఫోన్ చేసి అమ్మా నాన్న ఆచూకీ వికాస్కి చెప్తారేమోనని నాకు భయంగా ఉంది సాగర్. నేనే ఇదంతా చేశానని మీ నాన్నగారు అనుకుంటున్నారు కాబట్టి ఆ నెంబర్కి ఎలాగో ఫోన్ చేయరు. ఎవరైనా మీ బంధువులు స్నేహితులు తప్ప. నువ్వేం భయపడకు, ఏం జరుగుతుందో చూద్దాం. సాగర్, ఒకవేళ సుబ్బలక్ష్మి గారిని చూస్తే? సుబ్బలక్ష్మికి నేను చెప్తాను. ముందు పద, ఇంటికి వెళ్దాం. ఏంటండి, ఎందుకంత కోపంగా ఉన్నారు? అసలేం జరిగింది? ఏం జరిగిందా? ఆ పనికి మళ్ళీ సాగరు అమృత కలిసి చేసిన నిర్వాకం చూడు లక్ష్మి. అసలు దానికి ఏం కావాలండి? మన నుంచి ఏం ఆశిస్తోంది? ఎందుకు ఇలాంటి పనులు చేస్తోంది? నలుగురిలో మన పరువు తీయటమే దాని ఉద్దేశం లక్ష్మి. మనం ఏదైతే జరగకూడదు అనుకుంటున్నామో అదే జరుగుతుంది. ఇక్కడ కూడా మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు. రోడ్డు, గుడి, షాపు, బస్టాండ్ ఎక్కడికి వెళ్ళినా మనల్ని వదిలిపెట్టదు. చివరికి ప్రపంచం మొత్తం తెలిసేదట్టు ఇలాగ అందరి ముందు మన పరువు తీసింది. ఈ ప్రకటన చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? బరువు బాధ్యత లేని తల్లిదండ్రులు కూతురుని కానీ ఊరి మీదకు వదిలేశారు. పాపం కూతురే తల్లిదండ్రులను వెతుక్కోవడం కోసం బయలుదేరిందని అందరూ అపార్థం చేసుకోరు. గుడిలో ప్రమాణం చేయించుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. అమృత గురించి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ మీరే నమ్మలేదు.
దాని తల్లిదండ్రులు మనమని తెలిస్తే రేపు నందినికి పెళ్ళవుతుందా? ఇరుగు పొరుగు ఎంత హీనంగా చూస్తారు లక్ష్మి. కన్ని పెంచామన్న మమకారమే లేదు, తల్లిదండ్రులన్న గౌరవమే లేదు, చెల్లెలి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆలోచన లేని పాపిషిది లక్ష్మి అది. ఎందుకు ఇలా చేసావని అడగటానికి వెళ్తే ఏమందో తెలుసా లక్ష్మి? సాగర్ ఒంటి మీద చేయి పడిందంటే మర్యాదగా ఉండదు. సాగర్ని కొట్టడానికి మీరెవరు? మీకే హక్కు ఉందని అతన్ని కొడుతున్నారు. మిస్టర్ కృష్ణమూర్తి అని నన్ను పేరు పెట్టి పిలిచింది లక్ష్మి. మిమ్మల్ని అది పేరు పెట్టి పిలిచిందా? దీనికంతరికి కారణం ఆ సాగర్ గాడు. అమృత ఏ తప్పు చేయలేదు, అమృత నీ కూతురని ఒప్పుకునేదాకా వెంటాడి వేధిస్తానన్నాడు. అందుకే వాడు ఇలా చేశాడు. ఇదంతా అమృత సపోర్ట్తోనే చేశాడు లక్ష్మి. వాడి కోసం కన్న తండ్రిని కూడా లెక్క చేయలేదు. ఇంతకంటే అవమానం ఇంకేం కావాలి లక్ష్మి? ఉంచుకున్నాడో పెళ్లి చేసుకున్నాడో తెలియని వాడి కోసం నువ్వు నవమాసాలు మోసిన నీ కన్న బిడ్డ నన్ను మిస్టర్ కృష్ణమూర్తి అని పిలిచింది లక్ష్మి. రేపెప్పుడైనా నువ్వు కనిపిస్తే నిన్ను కూడా వచ్చే లక్ష్మి అని పిలుస్తుంది లక్ష్మి. నా మనసు బాధపడేలాగా చాలా మాటలు అడిగింది లక్ష్మి. మిస్టర్ కృష్ణమూర్తి, సాగర్ పై చేయి ఎత్తడానికి మీకే హక్కుంది, ఆయన కొట్టడానికి మీరెవరు అంటూ నా చేయి పట్టుకుని వెనక్కి లాగింది లక్ష్మి. గొప్ప సన్మానం కదా లక్ష్మి. చప్పట్లు కొట్టండి లక్ష్మి, చప్పట్లు కొట్టండి. చదువులో ఫస్ట్ వచ్చి పేపర్లో ఫోటో వస్తుంది అనుకున్నానే కానీ దాని ఫోటో ఇలా వస్తుందని కల్లో కూడా అనుకోలేదు లక్ష్మి. లక్ష్మి, ఇలాంటి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందని భయంగా ఉంది లక్ష్మి. అమృత మనల్ని జీవితాంతం వెంటాడిద్దని అనుకోలేదు. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం, ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవటం లేదా ముగ్గురు కలిసి చావటం.
ఏమండి, ఏంటండి ఆ మాటలు? చిన్నపిల్ల ముందు అలా మాట్లాడొచ్చా? అది ఏ ఉద్దేశంతో ఈ పని చేసిందో కానీ పెద్ద తప్పే చేసిందండి. మనల్ని చాలా బాధ పెట్టింది. అది నిజంగా ఈ పని చేసుంటే మాత్రం తల్లిగా నేను ఎప్పటికీ దాన్ని క్షమించను. మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తామండి. మళ్ళీ మన సొంత ఊరికి వెళ్ళి బతకగలమా? దానికి భయపడి ఎంత దూరం అని వెళ్ళిపోతాం. అవును, అసలు మనం ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలి? ఇప్పుడిప్పుడే షాప్ కూడా బాగా జరుగుతోంది. అది చేసిన చాలా తప్పుల్లో ఇది చాలా చిన్న తప్పు అనుకుని మర్చిపోండి. అమృత మన కూతురు కాదు, మనకి నందిని ఒక్కతే కూతురు. అవును, నందిని ఒక్కతే కూతురు. అలాగే లక్ష్మి, నేను ఇక షాప్కి వెళ్తాను. పదండి, నేను వస్తాను. ఇది సాగర్ చేసిన పని కాదు. సాగర్ ఇలాంటి పని చేయడే. ఎందుకంటే తనకి మా అమ్మా నాన్న తెలుసు. ఇంకెవరు చేస్తుంటారు? 9347949464